Hello Andy, I'm Dr. Jyoti, consultant obstetrics and gynecologist. Fertility. This is the basic problem faced by most of the couples nowadays. So, infertility ఎందుకు వస్తుంది, ఎప్పుడు ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేసుకోవాలి అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది. సో, ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు చెప్తాము అంటే, ఒక కపుల్ మ్యారేజ్ అయిన 1 year వరకు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ రెగ్యులర్ ఇంటర్ కోర్స్ తో కన్సీవ్ అవ్వలేకుండా ఉంటే అప్పుడు ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తాము. సో యూజువల్లీ అందరికి 1 year తీసుకోవచ్చా అంటే నో, ఇట్ డిపెండ్స్ అపాన్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. ఏజ్ 35 లోపల ఉన్నారు, వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అండ్ హస్బెండ్ ఇష్యూస్ ఏమీ లేవు అనుకున్న వాళ్ళు 1 year వరకు ట్రై చేసుకొని అప్పటికి కన్సీవ్ అవ్వకపోతే ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఏజ్ 35 ఎబోవ్ ఉంది అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి ఆర్ ఎనీ ఫ్యాక్టర్స్ లైక్ ఒబేసిటీ ఉంది, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు ఇంకొంచెం తొందరగా ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేసుకోవాలి. దట్ టైమ్ ఈస్ గివెన్ ఫర్ 6 months. అంటే 6 months కూడా రెగ్యులర్ ఇంటర్ కోర్స్ ఉన్నాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వలేకపోయారు, దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఎవాల్యుయేషన్. సో ఇన్ఫర్టిలిటీలో ఏమేం టెస్ట్ చేస్తారు? ఫస్ట్ బేసిక్ గా ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. మేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందుకని ఒక కపుల్ రాగానే వాళ్ళకి అన్ని టెస్టులతో బంబాట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే కొంతమందికి బేసిక్ ఎవాల్యుయేషన్ లోనే ప్రాబ్లం ఏంటో తెలిసిపోతుంది, కరెక్షన్ అవ్వగానే ప్రెగ్నెన్సీ అచీవ్ చేసేసుకుంటారు. కొంతమందికి ఇంకా లిటిల్ బిట్ మోర్ ఎలాబొరేట్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ అవసరం పడవచ్చు, ఇంకొంతమందికి ఫర్దర్ గా ఎక్స్టెన్సివ్ ఎవాల్యుయేషన్ అవసరం పడవచ్చు. సో అందుకని డాక్టర్ ని కన్సల్ట్ అవ్వగానే ఫస్ట్ దే గో ఫర్ ఎ బేసిక్ హార్మోనల్ ఎవాల్యుయేషన్. దాని తర్వాత కూడా సపోర్ట్ తోనూ కన్సీవ్ అచీవ్ అవ్వలేకపోయారు, అప్పుడు ట్యూబల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, హస్బెండ్ సెమెన్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. సో ఈ బేసిక్ ఎవాల్యుయేషన్స్ తో కూడా మనకి హెల్ప్ అవ్వట్లేదు, ప్రాబ్లమ్స్ ఎక్కడ దొరకలేదు అన్నప్పుడు ఫర్దర్ గా ఎక్స్టెన్సివ్ ఎవాల్యుయేషన్ తో పాటుగా అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ అంటే IUI కానీ IVF కానీ అడ్వైస్ చేయాల్సి వస్తుంది. సో ప్రెగ్నెన్సీ రాలేదు, ఇన్ఫర్టిలిటీ అని చెప్పేశారంటే కంపల్సరీ IUI దాకా IVF దాకా వెళ్లాల్సి వస్తుందని కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్, అకార్డింగ్లీ టేక్ ద అడ్వైస్. థ్యాంక్ యూ.